55 రోజుల క్రితం నాటుకున్నటువంటి టమాటా చేను ఇది. దాదాపు 6 అడుగుల ఎత్తు వరకు పెరిగింది. లోపలికి వెళితే మాత్రం చాలా టైట్గా ఉండేలాగా. ఇంకా పెరుగుతుందా ఈ పైన కట్టుకున్నారు? పైన దానికోసమే సార్. దుక్కి ఎరువులు ఇవి కాకుండా ఇంకేమి ఇచ్చుకున్నారు ఇప్పటి వరకు? దీనికి కోరమండల్ వారి ఫిట్సాల్ సోలనైస్ అనేసి గ్రేడ్ 1 ఇచ్చాం సార్. దీనికి 50 డేస్ వరకు ఇచ్చాము. 50 రోజులు 55 రోజులు. నెక్స్ట్ గ్రేడ్ 2 కంటిన్యూ అవుతుంది సార్. సేమ్ గ్రేడ్ 2 సోలనైస్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ. సో అంటే ఇప్పటి వరకు ఎందుకు గ్రేడ్ 1 ఇచ్చుకోవడానికి కారణం ఏంటి? ఏమొస్తుంది దానివల్ల? సరే, ఈ బ్రాంచెస్ అనేది అధికంగా వస్తుంది. ఈ ఫ్లవర్ అనేది బాగా సెట్ అవుతుంది. ఫ్లవర్ డ్రాప్ కాదు. గ్రేడ్ 1 వదిలితే బట్టే తోట ఇంత గ్రోత్ వచ్చింది సార్. సో ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నాం? 3 years నుంచి వాడతాను. 3 సంవత్సరాల నుంచి ఎంత ఇస్తారు గ్రేడ్ 1 అనేది ఎకరానికి? సరే, ఎకరానికి మనము 3 days ఒకసారి 4 kgs ఇస్తాం. ఇప్పటి వరకు 4 kgs ఇచ్చారు. గ్రేడ్ 1 ఇచ్చారు. గ్రేడ్ 1 ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 5 kgs ఇస్తాం. 3 days ఒకసారి గ్రేడ్ 2 ఇస్తాము. దానివల్ల ఏం ఉపయోగము సార్? దానివల్ల ఏమైపోతుందంటే కాయలు సైజ్ వస్తాయి, షైనింగ్ వస్తుంది, కలర్ వస్తుంది, జాండీస్ రాదు. ఆ కాయ ఒకటే కలర్ ఒకటే సైజ్ ఉండడం వల్ల గతంలో చిత్తూరు జిల్లా, ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని మదనపల్లికి డ్రిప్లు అయితే ఈ 2 ఇస్తాం సార్. మామూలుగా అయితే బెడ్ కింద అయితే వేస్తాం కానీ డ్రిప్లు అయితే ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇస్తాం అన్నమాట. వేరే ఏమి సార్. అది రైతు వెంకటరమణ గారు చెప్తా ఉన్నారు.